AudioJungle. डॉक्टर आंबेडकर विजय शुभम మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 134వ జయంతి సందర్భంగా దేశంలోని అంబేద్కరిస్టులందరికీ అన్ని పార్టీలలో, అన్ని కులాలలో, అన్ని మతాలలో ఉన్నటువంటి సమాజ స్థాపన కాంక్ష కలిగిన వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడు. ఆయన ఒక కులానికి, ఒక పార్టీకి, ఒక మతానికి చెందినవాడు కాదు. ఈ ప్రభుత్వం కూడా ప్రశంసించడం జరిగింది. ఐక్యరాజ్య సమితి కూడా వారిని ప్రపంచ విజ్ఞాన ప్రతీకగా ప్రకటించడం జరిగింది. కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఆయన విశ్వమానవుడు. ఆయన జన్మించినటువంటి దినం ప్రపంచానికే పండగ దినం. ఈరోజు యేసుక్రీస్తు జన్మదినం ఎలాగైతే ప్రపంచమంతా జరుపుకుంటున్నారు, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మను కూడా ప్రపంచమంతా పండుగ చేసుకుంటా ఉంది. యేసు ప్రభు వారిదేమో ఆధ్యాత్మికం, రాజకీయం కాదు. ఆధ్యాత్మికంగానే ఆయన విడుదల ఇస్తుంది. సామాజికంగా సమాజ స్థాపన కొరకు మనకున్న ఏకైక ఆశాజ్యోతి అంబేద్కరిజం. మోక్ష సాధన కొరకు చనిపోయిన తర్వాత మోక్షాన్ని సాధించాలని ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుణ్ణి నమ్ముకుంటారు. ఒకరు రాముణ్ణి నమ్ముకోవచ్చు, అభ్యంతరం లేదు. ఒకరు అల్లాను నమ్ముకోవచ్చు, అభ్యంతరం లేదు. ఒకరు యేసుని నమ్ముకోవచ్చు, అభ్యంతరం లేదు. చనిపోయిన తర్వాత ఏ దేవుడు మోక్షం ఇస్తాడో అది తర్వాత విషయం. బ్రతికుండగా ఉన్నటువంటి ఈ మనవాద నరకము నుండి అణిచివేయబడ్డ వారికి మోక్షాన్ని ఇచ్చే ఏకైక మార్గం అంబేద్కర్ ఆలోచన విధానం. కనుక ఏ మతంలోని వారైనా అంబేద్కర్ వాదాన్ని పాటించాలని ఇండియా ప్రజాబంధు పార్టీ పిలుపునిస్తోంది. దేశవ్యాప్తంగా అంబేద్కర్ మహాశయుని యొక్క జీవిత చరిత్రను, వారి యొక్క ఉపదేశాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ వాదం ఇంకా ప్రజలకు వంట పట్టలేదు కాబట్టి మణిపూర్ లాంటి దుర్ఘటనలు సంభవిస్తూ ఉన్నాయి. అంబేద్కర్ వాదం ఇంకా వంట పట్టలేదు కాబట్టి పగడాల ప్రవీణ్ గారి మృతి వంటి దుర్ఘటనలు సంభవిస్తూ ఉన్నాయి. అనేక స్థలాల్లో, ఉత్తరప్రదేశ్ లో, ఉత్తరాఖండ్ లో, ఇంకా అనేక స్థలాలలో, ఒరిస్సాలో, ఆంధ్రప్రదేశ్ లో కూడా, తెలంగాణలో కూడా అనేక స్థలాల్లో దళితులను, మహిళలను అవమానించి మానభంగాలు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, చంపేస్తున్నారు. మతం ప్రసక్తి లేదు. ఒక మతానికి చెందిన వాళ్ళని కాదు, ఒకే మతంలో ఉన్నవాడు అదే మతంలో ఉన్న వాళ్ళని కూడా అత్యాచారం చేసి చంపేస్తారు. ఎడ్యుకేషన్ కావాలి, విద్యాబోధన కావాలి, సంస్కారం కావాలి. ప్రతి భారతీయుడు ఒక అంబేద్కర్ గా మారగలిగితే అప్పుడు ఈ దేశమే స్వర్గం అయిపోతుంది. స్వర్గానికి మనం వెళ్ళడం తర్వాత విషయం. స్వర్గమే ఇండియాకు వచ్చేస్తుంది, ఇండియా స్వర్గం అయిపోతుంది. కనుక మనందరం కూడా ఈ రోజు మొదలుకొని మరొకసారి నూతనంగా ఒక తీర్మానం, ఒక ప్రతిజ్ఞ చేద్దాం. అంబేద్కర్ జీవితాన్ని మనం చదువుదాం, వారి రచనలు చదువుదాం, చేసుకుందాం. అంబేద్కర్ మనం స్వీకరిద్దాం. దేశ ప్రజలందరికీ కూడా
అంబేద్కర్ మనం నేర్పించగలిగితే ఉన్నది దేశమే మన భారతదేశం ప్రపంచానికి అగ్రరాజ్యం అయిపోతుంది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి భారతదేశం. ఈ మత కలహాలు, మతం పేరిట హత్యలు, పరువు హత్యలు, కుల హత్యలు, కులోన్మాద హత్యలు, ఇవన్నీ బాబాసాహెబ్ కోరుకోలేదు. వారికి దండ వేస్తే సరిపోదు. వారు కోరుకున్నటువంటి కులరహిత సాహెబ్ యొక్క ఆత్మ సంతోషిస్తుంది కనుక వారి ఆత్మశాంతి ఆశయాలు భారతదేశం అంతటా మనం నిలబెట్టగలగాలి. కనుక ఈ మహత్తర కార్యక్రమానికి ఈ రోజు మరొకసారి మేము నోరారా మనసారా మేము ఒప్పుకుంటున్నాం, ప్రమాణం చేస్తున్నాం. బాబాసాహెబ్ ఆశయ సాధన కొరకు, నవ భారత నిర్మాణం కొరకు ఇండియా ప్రజాబంధు పార్టీగా, అలాగే ప్రపంచంలోని అంబేద్కర్ అందరి పక్షంగా మేము పునరంకితం అవుతున్నాం. అందరికీ జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ ఆలోచన విధానం సాధిస్తాం. జై 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 భీమ్, జై 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 జై. राष्ट्रनायक भारत रत्न डॉक्टर बाबासाहेब आंबेडकर यांचा विजय असो. शुभम जय राष्ट्रनायक भारत रत्न डॉक्टर बाबासाहेब आंबेडकर यांचा विजय असो. शुभम जय राष्ट्रनायक भारत रत्न डॉक्टर बाबासाहेब आंबेडकर यांचा विजय असो. शुभम जय राष्ट्रनायक भारत रत्न डॉक्टर बाबासाहेब आंबेडकर यांचा विजय असो. शुभम जय